తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పైరసీని గుట్టురట్టు చేసినటువంటి తెలంగాణ పోలీస్ అధికారులని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా ఆ టెక్నికల్ బ్యాక్‌గ్రౌండ్‌లో పనిచేసినటువంటి అధికారులు గావచ్చు, ఐటీ హబ్‌లో పనిచేసేటువంటి అధికారులు గావచ్చు, ఎంతో చాకచక్యంగా ఇమ్మడి రవినైతే పట్టుకోవడం అయితే జరిగింది. ఇప్పుడు ఆ రవి కాస్త ఐబొమ్మ రవిగా గూడా అవతరించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది తెలంగాణ రాష్ట్రంలో. మరీ ముఖ్యంగా ఈ తెలుగు 2 రాష్ట్రాలలో. అయితే తనకున్నటువంటి ఫ్యాన్స్ ఏదైతే పేద మధ్య తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు కావచ్చు, పేద మధ్య తరగతి ఉన్నటువంటి ఎవరైతే జీవనం కొనసాగుతున్నారో అక్కడ ఉన్నటువంటి టికెట్ రేట్లను కావచ్చు, పాప్కార్న్ స్నాక్స్ రేట్లను తట్టుకోలేక కేవలం హెచ్డీ క్వాలిటీలో సినిమా రిలీజ్ అయిన వెంటనే ఎన్నో రోజులు కాకుండా ఎన్నో గంటల్లో కొన్ని గంటల్లోనే సినిమా అని హెచ్డీ క్వాలిటీలో మనల్ని చూపిస్తున్నటువంటి ఇమ్మడి రవి యొక్క ఫ్యాన్స్ చాలా మంది ఉన్నట్టు కూడా మనకు సమాచారం తెలుసు. ఇదంతా కూడా వైరల్ అవుతుంది. దీనికి సంబంధించినటువంటి సిపి సజ్జనార్ గారు అనేకమైనటువంటి ప్రెస్ మీట్లలో పెట్టేటటువంటి పరిస్థితి. ఆనాడు సివి ఆనంద్ గారు అయితే ఛాలెంజ్ చేశారో దమ్ముంటే పట్టుకోండి, నేను పైరసీని మానేస్తానంటూ కూడా తను వెబ్సైట్ల ద్వారా ఛాలెంజ్ చేసేటువంటి పరిస్థితి. ఆ ఛాలెంజ్ని సీరియస్గా తీసుకున్నటువంటి తెలంగాణ పోలీసు శాఖ ఎట్టకేలకు పట్టుకున్నారని చెప్పొచ్చు. ఏదో పర్సనల్ పని మీద తెలంగాణ రాష్ట్రానికి వచ్చినటువంటి ఎక్కడో దీవులలో ఐలాండ్లో ఉంటున్నటువంటి తనను, కరేబియన్ దీవులలో ఉంటున్నటువంటి తనను హైదరాబాద్ రచ్చి రాగానే పోలీసులు వెంటనే శంషాబాద్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ను గమనించి అక్కడ ఉన్నటువంటి ఏదైతే కుకట్పల్లి ప్రాంతంలో ఉన్నటువంటి తన అపార్ట్మెంట్లో పకడ్బందీగా ప్లాన్ చేసి పట్టుకున్నారు. అయితే ఈ యొక్క కేసులో అనేక రకమైనటువంటి ట్విస్టులు బయటికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పోలీసుల విచారణలో ఇప్పటికే రిమాండ్లో ఉన్నటువంటి తనను ఎన్నో రోజులకు కస్టడీ విధించినటువంటి విషయం తెలిసిందే. అయితే ఎంతవరకు లాయర్లు ప్రయత్నించినా కూడా తన బెయిల్ రద్దవడము, లేదంటే ఈ రిమాండ్కు తర్వాత బెయిల్ రద్దవుతుందా, లేదంటే ఇంకేమన్నా రిమాండ్ తరలించేటువంటి పరిస్థితి ఉందా కొన్ని రోజుల్లో తెలియబోతుంది. అయితే ఈ విచారణలో పోలీస్ కస్టడీలో ఉన్నటువంటి తనను విచారణలో భాగంగా అనేకమైనటువంటి ట్విస్టులు కొన్ని ఉన్నాయి. అవి మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను, చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఏదైతే సిపి సజ్జనార్ గారు ఎవరైతే ఉన్నారో తను వెలుగులోకి వచ్చినటువంటి నిజాలు కొన్ని చెప్తాను మీకు. ఐబొమ్మ రవి అరెస్ట్ అయిన తర్వాత ఎంతోమంది ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నటువంటి ఐబొమ్మ రవిని ఎంతోమంది సోషల్ మీడియాలో పొగడతలతో అక్కడ ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ అమాంతం పెరిగింది. పేద మధ్య తరగతి జీవితాల్లో కావచ్చు, సినిమా ప్రియులకు తన ఒక దేవుడు అంటూ కూడా హ్యాష్ ట్యాగ్లతో మారుమోగుతున్నటువంటి సోషల్ మీడియా అని చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా పోలీసుల విచారణలో రవి చెప్పినటువంటి నిజాలు, నేను ఎక్కడా కూడా సినిమాలో పైరసీ చేయలేదు, అది నా తప్పు కానే కాదంటూ కూడా సంచలనమైనటువంటి ట్విస్ట్ చేశారు. ఎందుకంటే తమిళ్, మలయాళం, తెలుగు సినిమాలు ఎక్కడైతే పైరసీస్ అవుతుంటాయో ఆ వెబ్సైట్ల ద్వారా నేను కొనుగోలు మాత్రమే చేశాను. కొనుగోలు చేసినటువంటి హెచ్డీ క్వాలిటీని ఏఐ టెక్నాలజీని యూజ్ చేసుకుంటూ నేను నా వెబ్సైట్లో పెట్టుకున్నాను తప్ప కూడా నేను ఎక్కడా కూడా సొంతంగా నా యొక్క ప్రధానమైనటువంటి ఆరోపణ ఎక్కడా లేదంటూ కూడా తన పోలీసుల విచారణ తను చెప్పినటువంటి సంచలన ట్విస్ట్ ఇవి. వేరే పైరసీ సీడీలు కావచ్చు, వెబ్సైట్లు కావచ్చు ఏదైతే ఉన్నాయో అక్కడి నుంచి నేను ఆ సినిమాలో కొన్న తప్ప నా సొంతంగా ఇక్కడ కూడా ఆలోచన లేదు. మరీ ముఖ్యంగా తన ఫ్రెండ్ ఎవరైతే ఉన్నాడో నిఖిల్ అనే వ్యక్తితో ఆ ఐబొమ్మ ఫ్రేమ్కు ఉన్నటువంటి తనతో డిజైన్ చేపించి నేను ఇలా గడుపుతున్నానని చెప్తున్నాడు. దాదాపు నేను కోట్లలో డబ్బు సంపాదించాననే మాట అవాస్తవమని ఎంతోసార్లు చెప్పగా అక్కడ క్రియేట్ చేసేటువంటి వెబ్సైట్లు, అక్కడ జనరేట్ అయ్యేటువంటి యాడ్ల ద్వారా తనకున్నటువంటి రెవెన్యూ కూడా లెక్క పెట్టేందుకు మన పోలీసు విచారణలో ఇంకా పకడ్బందీగా కొనసాగుతుంది. ఇప్పటికే పోలీసు రిమాండ్ ఉన్నటువంటి తను నేను ఎక్కడ కూడా పైరసీ ఎక్కడ కూడా చేయలేదు, నా ఫ్రెండ్స్ ద్వారా కావచ్చు, లేదంటే థర్డ్ పార్టీ యాప్ ద్వారా నేను నడిపిస్తున్నా తప్ప ఎక్కడో పైరసీ మూవీలు ఉన్నటువంటి కొన్ని వెబ్సైట్ల ద్వారా వాళ్ళ దగ్గర కొన్నటువంటి ఈ సినిమాలు తప్ప నేను ఎక్కడ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా పైరసీలో పాల్గొనలేదు అని చెప్పేసి కూడా పోలీసులు విచారణలో భాగంగా రవి చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి. ఇదంతా కూడా వినడానికి కొంచెం ట్విస్ట్ అయినప్పటికీ పోలీసులు కూడా ఇదే నిజాన్ని మనల్ని నమ్మించేటువంటి ప్రయత్నం కొంతవరకు చేస్తున్నటువంటి ప్రయత్నం కనిపిస్తోంది. అది నిజమా అబద్ధమా, లేదంటే ఇమ్మడి రవి సంబంధించినటువంటి తను ఏదైనా అబద్ధాలు చెప్తున్నారా, లేదంటే ప్రపంచాన్ని నమ్మినటువంటి తనను ఈ యొక్క విషయాలు ఎంతవరకు నమ్మించడానికి మనకు ఎంత ప్రయత్నం చేశాడో అదానికి ఎంత పెద్ద చిన్న విషయం కాదంటూ కూడా చాలామంది అనేక రూపేణ కామెంట్లు చేస్తున్నారు. సిపి సజ్జనార్ వెల్లడించినటువంటి ప్రెస్ మీట్లలో కావచ్చు, విచారణలో తను వెల్లడించేటువంటి
ఎన్నో ట్విస్ట్‌లను ఈ యొక్క మాటలు వింటుంటే సినిమా ప్రేక్షకులు కావచ్చు, లేదంటే సినిమా ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, స్టోరీ రైటర్స్, లేదంటే యాక్ట్ చేసినటువంటి వాళ్ళంతా కూడా షాక్‌కి గురవుతున్నారు. అసలు ఐబొమ్మ ఒకటే పైరసీ రాకెటా? లేదంటే ఆ మూవీ రూల్స్ సంబంధించినటువంటి కావచ్చు, లేదంటే మూవీ బ్లాస్ట్ కావచ్చు, అనేక రూపేణ అంటే సోషల్ మీడియాలో, వెబ్‌సైట్‌లలో ఇది ఒక్కటే పోతే ఏంట్రా ఇంకా చాలా ఉన్నాయిరా, నోట్ ఇట్ డౌన్ అని చెప్పుకుంటూ చాలా మందికి ఎంకరేజ్ చేసేటువంటి వెబ్‌సైట్‌లలో ఈ వెబ్‌సైట్‌ల ద్వారా నేను సినిమా కొన్నా తప్ప నాకు ఎక్కడా కూడా ప్రత్యక్షంగా, పరోక్షంగా సినిమా ఎక్కడా కూడా పైరసీ చేయలేదు, నేను ఎక్కడా కూడా చిత్రీకరించలేదని చెప్పేసి ఒప్పుకుంటున్నటువంటి ఇమ్మడి రవిని ఏ విధంగా శిక్షిస్తారు, లేదంటే తన పడ్డటువంటి కేసులేంటి, లేదంటే ఆ కేసులకు సంబంధించినటువంటి ఇప్పటికే లాయర్లు కావచ్చు స్వచ్ఛందంగా ఇమ్మడి రవిని కాపాడేటువంటి బాధ్యత నాది. తను ఎటువంటి తప్పు చేసినా కూడా ఎక్కడో కాడ తను చేసినటువంటి మంచిని కావచ్చు, లేదంటే ప్రజలలో ఉన్నటువంటి తన ఆదరణను ఒక్కటే లెక్క పెట్టలేము. తను చేసినటువంటి ఏ తప్పైనా కూడా తప్పుడు తగ్గట్టు శిక్ష పడితే మాత్రం మేము ఏదన్నా మిస్టేక్స్ ఉంటే, లేదంటే ఏమైనా ప్రాయశ్చిత్తం ఉంటే తనను కాపాడేందుకు మేమంతా సిద్ధం అంటూ కూడా అనేక రకమైనటువంటి లాయర్లు కావచ్చు, సీనియర్ లాయర్లు తన వాదాన్ని వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరీ ముఖ్యంగా సిపి సజ్జనార్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క పైరసీని అంటే దాదాపు తను నూతనంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎవరైతే పాతగా పనిచేసినటువంటి సివి ఆనంద్ గారు ఎవరైతే ఉన్నారో, ఏసీపీలు, డీసీపీలు అంతా కూడా ఈ కేసు పూర్వపదాలు పరిశీలించిన తర్వాత తన ఎట్టకేలకు అరెస్ట్ అవ్వడము, లేదంటే సిపి సజ్జనార్ ఆధ్వర్యంలో మొన్న సినీ ప్రముఖుల మీటింగ్లో తను చెప్పినటువంటి విషయం మనకంతా తెలుసు. చూడాలి మరి ఈ యొక్క చెప్పినటువంటి నిజాలు కేవలం నిజాలేనా, లేదంటే తనను నమ్మించేటువంటి అంటే ప్రపంచాన్ని నమ్మించేటువంటి అబద్ధాలే చెప్తున్నారా, లేకపోతే మొన్న సోషల్ మీడియాలో వచ్చింది కేవలం తన భార్య లేదంటే తన అత్త సంబంధించినటువంటి అత్త అంటే భార్య వాళ్ళ అమ్మ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే నన్ను కక్షపూరితమైనటువంటి ప్రయత్నాలు చేసి నన్ను చేసి నన్ను డిగ్రేడ్ చేసినటువంటి పరిస్థితి. ఈ రోజు నేను ఇంత ఎదుగుతుంటే, ఇంతలా డెవలప్ అయ్యానంటే కారణం వాళ్ళ చేతే. వాళ్ళకు ఆలోచన, వాళ్ళు నన్ను తిట్టడం వల్ల, వాళ్ళను ద్వేషించడం వల్ల, నన్ను పక్కన పెట్టడం వల్ల, నన్ను సమాజంలో దేనికి పనికిరావని అనడం వల్లనే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను. నాకున్నటువంటి హైకింగ్ టెక్నాలజీ కావచ్చు, జావా, పైథాన్ సంబంధించిన సాఫ్ట్వేర్ మీద ఉన్నటువంటి నాలెడ్జ్ని నేను వేరే విధంగా ఉపయోగించుకొని నేను డబ్బులు సంపాదించానా లేదంటే కాదా అనేటువంటి అనేక నిజాలు కూడా పోలీసులు విచారణలో తెలియనటువంటి పరిస్థితి. ఇప్పటికే పోలీసులు లేదు మేము కేవలం టెక్నాలజీ ద్వారా పట్టుకున్నాము, నేను కేవలం తన ట్రేస్ చేసి ఎన్నో రోజులుగా తనను పకడ్బందీగా ప్లాన్ చేస్తుంటే ఈ రోజు కావచ్చు, నేను గతంలో ఉన్నటువంటి గత వారంలో తను వచ్చిన వెంటనే అరెస్ట్ చేశామని పోలీసులు అంటున్నారు. కాదు మా భార్య మా అత్త చేసినటువంటి పనులు మాత్రమే, పోలీసులకు ఇచ్చినటువంటి సమాచారం మాత్రమే నేను పట్టుకున్నానంటూ కూడా తను ఆ భావోద్వేగానికి గురైనటువంటి పరిస్థితి కొంచెం సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఇప్పటికే తీన్మార్ మల్లన ఎమ్మెల్సీ లాంటి పదవిలో ఉన్నటువంటి తీన్మార్ మల్లన కూడా తను సపోర్టెడ్ ఐబొమ్మ రవి, నేను నిజంగా తనకు అసలు ఫ్యాన్ అయిపోయినా, ఎంత పేద ప్రజల జనాల నుంచి లేదంటే ఇంత మధ్యతరగతి కుటుంబాల నుంచి ఇంత సపోర్టు ఎలా వచ్చింది, లేకపోతే ఇన్ని టికెట్ రేట్లను అధిగమించేందుకు, లేదంటే ఎవరన్నా సినిమా చూడాలంటే గుబులు పుట్టేలా చేసినటువంటి సినీ పరిశ్రమకు ఈవిడొక వేగు చుక్క, ఒక రాబిన్ హుడ్ అని చెప్పేసి చాలామంది అంటున్నారు. అటువంటి ప్రముఖుల మాటల్లో కూడా తన పేరు వినిపించడం కావచ్చు, సోషల్ మీడియాలో తన ఫాలోయింగ్ కావచ్చు, రీసెంట్గా వస్తున్నటువంటి రవి అనే సినిమా కూడా సర్వం సిద్ధమైంది, లేదంటే సినిమా వచ్చేసిందని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. చూడాలి మరి తన మీద వచ్చేటువంటి జీవిత బయోపిక్ ఏంటి, లేదంటే లైఫ్ స్టోరీ ఏంటి, తన అరెస్ట్ అయినటువంటి విధానం ఏంటి, తను చేసినటువంటి పనులేంటి, లేదంటే కరేబియన్ దీవులలో తను చేసేటువంటి హ్యాకింగ్ ఏంటి, లేదంటే ఈ రోజులో అంటే రిమాండ్ విధించిన తర్వాత ఆ రిమాండ్ రోజులు అయిపోయిన తర్వాత తను ఎలా ప్రవేశపెట్టనున్నారు, తన నుంచి పోరాడుతున్నటువంటి లాయర్లు ఎవరు, తనను ఎప్పుడు బయటికి తీసుకొస్తున్నారు, తను ప్రెస్ మీట్ పెట్టేసి ఏదైనా నిజాలు చెప్తారా, లేదంటే మళ్ళీ ఐబొమ్మని తెర మీదకి తీసుకొచ్చేటువంటి అంటే ఇప్పటికే రన్ అవుతోంది ఐబొమ్మ 1తో పాటు ఎస్బీఐ అఫీషియల్ లింక్లో తన సినిమా కావాల్సినటువంటి లింక్ పేజ్ చేస్తే నేరుగా వీడియో డౌన్లోడ్ అయ్యేటువంటి, వీడియో చూసుకునేటువంటి అవకాశం కూడా కల్పిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. చూడాలి మరి ఇదంతా కూడా ఒక బూటకపు, ఒక నాటకపు జరుగుతున్నటువంటి పరిస్థితిలో తను చెప్పేటువంటి నిజాలు కొంచెం నమ్మదగిన ఉన్నా సరే పోలీసులు మాత్రం అవే నిజాలు చెప్తున్నారు. తను చెప్పినటువంటి కథలు, తను చెప్పేటువంటి ట్విస్టులు కావచ్చు, తన ఫ్రెండ్ నిఖిల్ ద్వారా ఇదంతా వెబ్ డిజైన్ చేశాను, తన ద్వారా నేను రన్ చేస్తున్నాను తప్ప నేను ఎక్కడ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఆ సినిమాలు తీయలేదని చెప్పేసినటువంటి పరిస్థితి. పోలీసులు నమ్ముతారా, లేకపోతే తనని ఇంకా ఏదైనా హింస పెట్టేటువంటి కావచ్చు, లేదంటే ఇంకొన్ని రోజులు జ్యుడిషియల్ అంటే రిమాండ్లో విధించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి కావాల్సినటువంటి
ఆ డేటా అంతా రావాలి కాబట్టి తనే ప్రధాన నిందితుడు కాబట్టి తనకు వచ్చేటువంటి టైం ఇస్తే వాళ్ళు పూర్తిగా స్వీకరించే పనిలో పోలీసులు నిమగ్నమై ఉన్నారు. మీ యొక్క కమెంట్ ఏంటి? లేదంటే ఐబొమ్మ ఉంటే మంచిదా, లేకపోవడం మంచిదా? లేకపోవడమే మంచిది, కానీ మరీ ఇంత భారీ టికెట్ల రేట్లు కావచ్చు, పాప్కార్న్ లేదంటే అక్కడ ఉన్నటువంటి స్నాక్స్, మనకు జీవితాన్ని దాదాపు ఒక కుటుంబం చూడాలంటే 5,000 నుంచి 2,000 నుంచి 5,000, 5,000 నుంచి ఆ పైన మెట్రోపాలిటన్ సిటీస్లలో అయితే ఇక చెప్పాల్సినటువంటి పరిస్థితి లేదు. ఒక సినిమాలో 1,500, 1,600 టికెట్లు కూడా అమ్మేటువంటి ఈ రోజులలో ఇది ఒక మంచి తరుణం అని కొంతమంది పబ్లిక్ అంటుంటే, మీరు కూడా ఈ వీడియో చూసినటువంటి మీరు మీ యొక్క కమెంట్లో కూడా మీ యొక్క వాల్యుబుల్ కమెంట్ని కూడా మా వీడియో కింద ఉన్నటువంటి కమెంట్ బాక్స్లో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసే విధంగా మా చిరు ప్రయత్నాన్ని ఆదరించేలా థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.